ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నాకు వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను చెప్పే విషయం కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండవచ్చు. కానీ నా దృష్టిలో ఎక్కువ మందికి తెలియదు అని చెప్పి నేను ఆలోచన చేసి ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఒకసారి మనం అవగాహన చేసుకున్నట్లయితే ఎక్కడైనా కానీ ఏ ప్రేయర్లో అయినా కానీ ప్రార్థన చేసినప్పుడు చివరి ప్రార్థన అనే దానికి మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ప్రార్థన చేయడం రాకపోయిన వారు కూడా ఆ చివరి ప్రార్థన అన్న దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చి వారు తెలిసిన వారై ఉండి ఆ చిన్న ప్రార్థన చేస్తారు. చివరి భాగంలో ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. సో ఆ చివరి ప్రార్థన అసలు మనం ఎక్కడ చూడవచ్చు బైబిల్లో? అది ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, దాని అర్థం ఏంటి అన్నది ఒకసారి చూద్దామా? టాపిక్లోకి వెళ్తే యేసుక్రీస్తు వారి కాలంలో ఆయన అప్పటి కాలంలో జనులకు కానీ అపోస్తులకు, యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న అపోస్తులు కానీ ఎవరికి కూడా అప్పటికి ఇంకా అంటే ఎవరిని ప్రార్థించాలి, ఎవరికి ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి అన్నది తెలియదని చెప్పి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము ఆయన ఇక్కడ 9వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రార్థన చేయమంటున్నారంటే పరలోకమందున్న మా తండ్రి. అంటే పరలోకమందున్న తండ్రి అంటే ఎవరు? యెహోవా దేవుడు. సో యేసుక్రీస్తు నా నామమందలి మీరు ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడును. అయితే నా నామమందలి పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయాలి అని చెప్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చేగా, నీ చిత్తం పరలోకమందు అని చెప్పి అందరికీ చాలా కంఠతమైన ప్రార్థన ఇది. కానీ ఈ యొక్క చిన్న ప్రార్థనలో ఆ యొక్క ఒక్కొక్క వచనాన్ని గమనించినట్లయితే, ఒక్కొక్క పదాన్ని గమనించినట్లయితే, పరలోకమందున్న మా తండ్రి నీ యొక్క నామము పరిశుద్ధపరచబడును గాక అంటే అది పరిశుద్ధపరచబడాలంటే మన జీవితం ఆ పరిశుద్ధపరచడానికి సంధానమై ఉన్నదని ఎవరికైనా తెలుసా? ఆయన నామం పరిశుద్ధపరచబడాలంటే ఎలా పరిశుద్ధపరచబడుతుంది? ఒకసారి ఈ వాక్యం చూద్దాం. రాసిన సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సో మీకు కొంచెం మన అవగాహన వచ్చే ఉంటుంది. పరలోకమందున్న మా తండ్రి నీ యొక్క నామం పరిశుద్ధపరచబడును గాక అంటే అది మన ప్రవర్తన వలన పరిశుద్ధపరచబడులాగున మన ప్రవర్తన ఆయన మహిమపరచబడినట్లు వారి ఎదుట మన సత్క్రియలు చూపించాలని చెప్పి ఆయన పరలోకమందు మహిమపరచబడతాడని చెప్పి ఉన్నది. అంటే పరిశుద్ధపరచబడును గాక నీ యొక్క నామం అంటే అది ఎలా పరిశుద్ధపరచబడుతుంది? మన సత్క్రియలు లేకుండా, మన ప్రవర్తన సరిగ్గా లేకుండా, అంటే మనం ఒక ఆ చివరి చిన్న ప్రార్థన పట్టుకుని మనం చేసేసుకుంటే ఇంకా మనకి అయిపోయిందా? అది అక్కడితో సంపూర్తి అయిపోయిందా మన ప్రార్థన? అంటే దేవుడు ఆలకించేసినట్టేనా అన్నదానికి మీరే అవగాహన చేసుకుని ఒకసారి గమనించండి, ఆలోచించండి. 2వ సెంటెన్స్ కూడా చూసుకున్నట్లయితే, పరలోకమందున్న మా తండ్రి నీ యొక్క నామం పరిశుద్ధపరచబడును గాక, నీ యొక్క రాజ్యము వచ్చును గాక. నీ యొక్క రాజ్యము వచ్చును గాక అంటే ఆల్రెడీ మనం ఉన్నది ఆయన రాజ్యంలోనే. ఆయన మనకి తన ప్రియ కుమారుడిని, ఎంతో తనకిష్టమైన కుమారుడిని పంపించి ఈ లోకానికి మనలను పాపము నుండి విడుదల కల్పించి ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి ఆయన ఈ రాజ్యాన్ని మనకు అప్పగించి వెళ్ళి ఉన్నాడు. అయితే ఆయన మరలా తిరిగి వస్తాడు. అది ఎలాగంటే పరలోక రాజ్య సమూహమైన దూతలతో కూడి ఆయన వస్తాడు. వచ్చి ఆయన ఉన్న రాజ్యానికి మళ్ళీ మనం తీసుకెళ్తాడు. ప్రస్తుతం మనం ఉన్నది కూడా ఆయన మనకిచ్చిన రాజ్యమే. సో ఇక్కడ ఇలా ప్రార్థన చేయండి. మీకు నచ్చినట్లయితే మీరు ఇది ఆలోచించి ఇది సరైనదే అని అనుకుంటే నాతో కలిసి ఈ రకంగా ప్రార్థన చేయండి. ఎలా అంటే, పరలోకమందున్న మా తండ్రి మీ యొక్క నామము మా యొక్క క్రియల వలన, మా యొక్క ప్రవర్తన వలన పరిశుద్ధపరచబడును గాక. ఇలా చేసినట్లయితే ప్రతిసారి కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితం, మీ రోజువారీ జీవితం, మీ యొక్క క్రియలు, మీ యొక్క ప్రవర్తన అన్నది సరి అయినదిగా దేవుని అందరి ఉన్నదా లేదా అన్నది మీకు ఒక ప్రశ్న అంటూ ప్రతిసారి మీ యొక్క మనసులో మెదులుతూ ఉంటుంది. దాని అందరి మీరు అప్రమత్తమవుతూ ఉంటారు. నెక్స్ట్, మీ యొక్క రాజ్యము ఇంకనూ రాలేనటువంటి హృదయాలలోనికి, జీవితాలలోనికి, కుటుంబాలలోనికి వచ్చునుగాక. ఇట్ మీన్స్ దీని అర్థం ఏంటంటే, ఇంకనూ రక్షించబడలేని వారు ఎంతమంది అయితే ఉన్నారో, ఇంకనూ ఎవరైతే ఆయనను ఆహ్వానించిన హృదయాలు అయితే ఉన్నాయో, కుటుంబాలు అయితే ఉన్నాయో, ఆ కుటుంబాల్లోకి, జీవితాల్లోకి, వారి మనసులలోకి వచ్చి దేవుడు రక్షించబడేలాగున ఈ రకంగా ప్రార్థన చేయండి. నేను ఈ యొక్క పరిశుద్ధమైన ప్రార్థనను ఎంత మాత్రము కల్తీ చేయాలని ఆశతో కానీ ఆలోచనతో కానీ నేను ఈ మాటలు చెప్పడం లేదు. మనము ఎట్టి రకమైన ప్రవర్తన, క్రియ కలిగి ఉంటే ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది అనే విధంగా నేను ఆలోచించి ఈ యొక్క మాటలను మీ యొక్క మనసులో ఉంచుకొనిలాగున నేను మిమ్మల్ని గద్దించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందునూ నెరవేరును గాక. అలా నెరవేరాలంటే అది మన ప్రవర్తన, మన క్రియలు బట్టి ఆధారమై ఉంటుంది. మా అనుదిన ఆహారము మాకు దయచేయము అంటే మా అనుదిన ఆహారము మాకు దయచేయమని చెప్పి నువ్వు  ఆయనకు తగిన రీతిగా నువ్వు నడుచుకుంటున్నావా లేదన్నది ఆలోచించాలి కదా. రుణస్తులను
క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. అంటే మా ఎడల అపరాధములు చేసి ఉన్న వారిని మా యందలి మేము ఎలా అయితే క్షమించామో తండ్రి, మేము చేసిన అపరాధములు కూడా అట్టి రీతిగానే క్షమించండి. అంటే దీనికి కూడా నీ యొక్క క్రియారూపమైన జీవితం మీదే ఆధారపడి ఉంటుంది. అడుగుట వలన కాదు, నువ్వు జీవించటం వలన, నీ క్రియారూపంలో చూపించటం వలన ఈ యొక్క ప్రార్థనకి ప్రతిఫలం అంటూ దొరుకుతుంది. మమ్మను శోధనలోనికి తేక దుష్టిని నుండి మమ్మను తప్పించుము అన్నదానికి ఇక్కడ ఫుట్ నోట్ ఇచ్చారు. ఫుట్ నోట్లో చూసుకున్నట్లయితే రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. మహిమయు నీవై ఉన్నవి. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. ఆ మహిమ ఆయనకి మహిమకరంగా ఉండాలంటే ఇప్పుడైనా అర్థమైందా? మన క్రియల వలన, సత్క్రియల వలన, మన ప్రవర్తన వలన, మనం వేసే ప్రతి అడుగు వలన ఆయన నామము మహిమపరచబడాలి, అనగా పరిశుద్ధపరచబడాలి. మనం బైబిల్ని ధ్యానిస్తున్నామంటే చదువుకుంటూ వెళ్ళిపోవడం అన్నది చేయకూడదు. దాన్ని ధ్యానిస్తూ దాని అర్థాన్ని, దాని భావాన్ని, దాని సందర్భాన్ని, అది జరిగిన ఆ యొక్క సన్నివేశాన్ని మనం ఊహించుకుంటూ దానిని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడే అది మనకి ఆ వాక్యంలో ఉన్న భావజాలాలు మనకు అర్థమవుతాయి. సో దయచేసి ఈ యొక్క పరలోకమందలి ప్రార్థన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు, అక్కడ ఉన్న జనులకు ఎట్టి రీతిగా అయితే నేర్పించి ఉన్నారో ఈ విషయమై దీని అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఈ రకంగా మనకు వ్యక్తిగత జీవితాలను మార్చుకుంటూ ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిన్ను నువ్వు హెచ్చరించుకుంటూ, నిన్ను నువ్వు గద్దించుకుంటూ, నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ఉంటావని చెప్పి నేను ఆశపడుతూ ఈ యొక్క మాటలను చెప్పడం జరిగింది. సో ఇట్టి రీతిగా అయినా నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తావు కదా, ఈ యొక్క లాస్ట్ చిన్న సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ముఖ్యమైన ప్రార్థనలు నువ్వు చేస్తావు. కాబట్టి ఈ ముఖ్యమైన ప్రార్థనలు నువ్వు చేసేటప్పుడు మాత్రమే నీకు ఆలోచన పుట్టాలి. అంటే నేను చెప్పిన విధానాన్ని ఒక్కసారి పాటించి చూడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.